అమరావతి రాజధాని రైతులకి, విశాఖ ప్రజలకి, తిరుపతి ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. ఇప్పటికే విశాఖపట్నంలో 2,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోనే ప్రఖ్యాత మాల్ లులు సంస్థ ఒక అవుట్లెట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. అవుట్లెట్ అంటే ఇదేదో చిన్న దుకాణం కాదు. లులు మాల్ అంటే దాదాపుగా 3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. దాదాపు అది 12 ఎకరాల విస్తీర్ణంలో 8 అంతస్తులు తగ్గకుండా ఉంటుంది. ఒక విమానాలు, రైళ్లు లాంటి తప్ప అన్ని దొరుకుతాయి. హైదరాబాద్లో ఇప్పటికే విజయవంతంగా కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో లులు మాల్ నడుస్తూ ఉంది. 2002లో ప్రారంభమైన లులు ప్రస్థానం నేడు ప్రపంచవ్యాప్తంగా 222 మాల్స్ ఓపెన్ చేశారు. లులు వాళ్ళు ఒక మాల్ ఓపెన్ చేశారంటే దాని మీద 2,600 కోట్ల రూపాయలు కనీసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లులు మాల్స్లో ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఇప్పటికే లులు మాల్ ప్రారంభించేందుకు వారు ఎంఓయూ చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో తిరుపతి, అమరావతి రాజధానిలో కూడా మరో 2 లులు మాల్స్ పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. తిరుపతిలో అయితే రాబోయే సంవత్సర కాలంలోనే పెట్టబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో ఏ ప్రాంతంలో ఓపెన్ చేయాలనే దాని మీద కొంత స్పష్టత రావాల్సి ఉంది. అమరావతి రాజధానిలో ఓపెన్ చేస్తారా, లేదంటే గుంటూరు, విజయవాడ నేషనల్ హైవే ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు. ఆ ప్రాంతం కూడా లులు మాల్కి అనుకూలంగా ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో పెట్టినా కూడా దాదాపుగా అమరావతిలో పెట్టినట్టే. రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 3 లులు మాల్స్ రాబోతున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్రంలో 3 లులు మాల్స్ లేవు. రాబోయే రోజుల్లో లులు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతా ఉంది. అమరావతిలో లులు ఎక్కడ రాబోతా ఉంది అనే వివరాలు మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం.